మహబూబాబాద్లో ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మరణించాడు. గాయత్రిగుట్ట సమీపంలో పార్కింగ్ చేసిన కారులో యువకుడు మృతి చెంది ఉండటాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతుడు కురవేం మండలం తాటియా తండాకు చెందిన రాంబాబుగా గుర్తించారు. వచ్చే నెలలో రాంబాబుకు పెళ్లి జరగనుండగా కుటుంబ సభ్యులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో రాంబాబు అనుమానాస్పద స్థితిలో మరణించాడని బంధువులు ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిన్న మార్నింగ్ నేను 10:30కి మా ఊరు తాటితండ నుండి బొడ్డుగుండ వెళ్ళే క్రమంలో మార్నింగ్ ఎగ్జాక్ట్లీ 10:30కి కూడా కారు మన ఎగ్జాక్ట్ నర్సంపేట బైపాస్ నుండి కమలపల్లి వెళ్ళే రూట్లో గాయత్రిగుట్ట దగ్గర నియర్ బై గాయత్రిగుట్ట దగ్గర బండి వెహికల్ పార్క్ చేసే ఉంది. అప్పుడే చూసాం మేము, కానీ సో అందులో ఎవరు నాకు కనబడలేదు కాబట్టి నేను కూడా జర్నీ చేస్తున్నా వెళ్ళిపోయాను. మళ్ళీ రిటర్న్ నేను 11:30, 12 ఆ టైం వచ్చేటప్పుడు కూడా కారు అక్కడే ఉంది. సో నేనంతా గమనించలే అందులో బాడీ ఉందా లేకపోతే మనిషి ఎవరు ఉన్నారని మనం గమనించలే. సడన్గా ఇప్పుడు నాకు ఫోన్ రావడం జరిగింది. వెంటనే ఇక్కడ చూస్తే బాడీ ఆల్రెడీ రోడ్లు ఇదైపోయింది, జరిగిపోయిందంతా. సో బాడీ ఆడికి ఊడిపోతుందంట. కాబట్టి దాదాపు ఒక 30 hours మేబీ 35 hours కావచ్చు బాడీ ఇదైతే. సో మాకు ఆ బాడీ పైన అయితే అనుమానాలు అయితే ఉన్నాయి. అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, ఏం చెప్తున్నారు పోలీసులు ఈ ఘటన పైన? మహబూబాబాద్ జిల్లాలో ఈ ఘటన కలకలం రేపింది. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని గాయత్రిగుట్ట సమీపంలో ఉన్నటువంటి ఆ రోడ్డు పైన ఆ కారులో పడింది రాంబాబు, ముఖ్య రాంబాబు. ఈయన మండలం ముక్కుడు పురవి మండలం లాలియా తండాకు చెందిన ముఖ్య రాంబాబుగా గుర్తించారు. ఇతనికి కొద్ది రోజుల్లోనే పెళ్లి జరగనుంది. అయితే ఇతను ఏ కారణాల వల్ల అంటే మృతికి గల కారణాలు ఏంటి, ఆత్మహత్య చేసుకున్నాడా లేదంటే ఆత్మహత్య చేసుకున్నాడా లేదంటే ఎవరైనా హత్య చేశారా అనేటువంటి కోణంలో పోలీసుల దర్యాప్తు అయితే సాగుతుంది. అయితే కొద్ది రోజుల క్రితమే ఇతనికి పెళ్లి కుదిరింది. పెళ్లి కుదిరిన దగ్గర నుంచి ఈయన కొంత అనుమానాస్పదంగా అంటే ఆ పెళ్లికి ఇష్టం లేనట్టుగా వ్యవహరిస్తున్నట్టు ఆ బంధువుల నుంచి అందుతున్నటువంటి సమాచారం. అయితే ఆత్మహత్య చేసుకున్నట్టుగా తాత్కాలికంగా అయితే అనుమానిస్తున్నారు. ఎందుకంటే అతను చనిపోయిన తర్వాత నోట్లో నుంచి దురదతో పాటు కొంత రక్తం రావడంతో ఏదైనా గడ్డి మందు తాగితే ఇలాంటి లక్షణాలు వస్తాయని ఇక్కడ ఉన్నారు. అయితే ఈయన ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని అయితే వైద్య తాత్కాలికంగా అయితే అంచనా వేసుకున్నారు. పూర్తి స్థాయిలో పోలీసులు అయితే విచారణ జరుపుతున్నారు. అతనికి ఎవరితోటైతే యువతితో పెళ్లి కావాల్సి ఉందో వాళ్ళ కుటుంబ సభ్యులైతేనేది, తర్వాత ఈ రాంబాబు కుటుంబ సభ్యులందరినీ కూడా పోలీసులు పిలిపించి ప్రస్తుతానికైతే విచారణ అయితే కొనసాగిస్తున్నారు. థ్యాంక్ యూ నవీన్.